కరుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ఈ రాత్రి ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకు అందరికీ, అలాగే విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న శ్రోతలైన మీకు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎండలు విపరీతంగా కాస్తూ ఉన్నాయి. ఎప్పుడూ లేనంత ఉష్ణోగ్రతలు. నిజముగా రాత్రి అయినా కూడా ఆ వేడిమి తట్టుకోలేకపోతున్నాం. నిజం చెప్తున్నాను, వినండి. పెద్ద వయసు వారైన వారు అంత అటు ఇటు ఉన్నవారు దుకాణం చెదిరేయడానికి కూడా అంత దారుణంగా ఈ వాతావరణం ఉన్నాయి. అయినా దేవుని వాగ్దానం మనకుంది. పగలు ఎండ దెబ్బనైనను రాత్రి వెన్నెల దెబ్బనైనను నీకు తగలదు అని వాగ్దానమును బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మంచిది. మీరందరూ క్షేమంగా ఉండాలని మీ ప్రార్థన విన్నపాలు మాకు తెలియపరుస్తున్నారు. ఉదయకాలం అందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. నేను చెప్తున్నాను, దేవుడు ప్రార్థన ఆలకించి మీ వ్యక్తిగత జీవితంలో, మీ కుటుంబ జీవితంలో ప్రభువే అద్భుతాలు చేయునుగాక. గట్టిగా చెబుదామా? ఆమెన్. దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, ఇంకేమీ ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకోవడానికి సమయం అయింది. అటు ఇటు తిరగొద్దు. మీ బైబిల్ చేత పట్టుకుని శ్రద్ధగా కూర్చుని దేవుని మాటలు వినాలని ప్రభు పేరిట మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. దైవజనంగా దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యములోనికి మనం వెళ్ళబోతున్నాం. ఈరోజు ప్రసంగాంశము మోషే తన జీవితములో అతడు విశ్వాసము, మోషే గారి యొక్క విశ్వాసముతో పాటుగా అతనిలో ఉన్నటువంటి ఒక గొప్ప నిర్ణయం. నిజమే, మన జీవితాలలో మనకు సవాళ్ళు ఎదురైనప్పుడు మనము తీసుకునే నిర్ణయాలు, ఎటువంటి నిర్ణయాలు మనం తీసుకోవాలి, ఏ నిర్ణయము తీసుకుంటే దేవుడు మన జీవితాలలో గొప్ప మేలులు దేవుడు చేస్తాడు. దేవుడు మన జీవితాల్లో మేలులు చేయాలి అంటే మన జీవితాల్లో తీసుకోవలసిన ఒక నిర్ణయం. మోషే విశ్వాసములో తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం. దానికి ముందుగా మోషే యొక్క జీవితాన్ని గమనిస్తే అతడు 120 సంవత్సరాలు బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలండి? గట్టిగా మాట్లాడాలి. 120 సంవత్సరాలు బ్రతికాడు. 120 సంవత్సరాలలో 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు? ఫరో రాజకుమారుడిగా ఐగుప్తు దేశంలో ఉండి 40 సంవత్సరాలు సకల విద్యలు ఆయన నేర్చుకున్నాడు. ఏంటి అలా చూస్తున్నారు? బైబిల్లో మనం చూద్దాం. అపోస్తలుల కార్యగ్రంథంలో మనం చూస్తే ఆ 40 సంవత్సరాలు మూడు భాగాలుగా, అంటే 120 సంవత్సరాలలో 3 భాగాలుగా మనం విభజిస్తే, అపోస్తలుల కార్యగ్రంథానికి వద్దాం. చూడండి, ఆనాడు స్టెఫనై గారు దేవుని ఆత్మచేత అభిషేకించబడిన వాడై నిలబడి ఆయన మాట్లాడుతూ అన్నారు. ఒకసారి మనం అపోస్తలుల కార్యగ్రంథం 7వ అధ్యాయం దయచేసి 22 వచనాలు చదువుదాం. 22వ వచనం. మోషే ఐగుప్తీయుల యొక్క సకల విద్యను అభ్యసించి మాట యందును కార్యములందును ప్రవీణుడై ఉండి అతడికి 40 ఏండ్లు వచ్చినాయట. అంటే 40 సంవత్సరాలు ఫరో రాజకుమారుడిగా ఉండి ఏమి నేర్చుకున్నాడండి ఈయన? అక్కడే రాయబడి ఉంది. ఏమి నేర్చుకున్నాడు అంటే, సకల విద్యల యందు అభ్యసించి మాటల యందు కార్యముల యందు ప్రవీణుడై 40 సంవత్సరాలు అన్నాడు. 120 సంవత్సరాలలో 40 సంవత్సరాలు ఐగుప్తులో ఫరో రాజకుమారుడిగా సకల విద్యలు నేర్చుకున్నాడు. తర్వాత ఏమైందంటే, ఐగుప్తీయులు ప్రియులారా ఇశ్రాయేలీయుల ప్రజలను హింసించుతున్న చూసినప్పుడు తట్టుకోలేకపోయాడు.
40 సంవత్సరాలు నిండిన తర్వాత ఇశ్రాయేలీల ప్రజలు రక్షణార్థమై ఏమంటే ఐగుప్తీయులు బానిసత్వంలో ఇశ్రాయేలీల ప్రజలు చాలా ఇబ్బంది పెడుతున్న సమయంలో ఆయన 40 సంవత్సరాల తర్వాత వచ్చి ఒక ఐగుప్తీయుని కొట్టి చంపేసి ఇసుకలో గప్పెట్టేసి పారిపోయి వచ్చేసాడు. ఎవరి దగ్గరకు వచ్చాడు? తన మామయ్య అయిన యిత్రో దగ్గరకు వచ్చాడు. దేవుని బిడ్డలారా, తన మామయ్య అయిన యిత్రో దగ్గర వచ్చిన తర్వాత ప్రియులారా, అక్కడ అయ్యగారు 40 ఏండ్లు ఉన్నాడు. చూడండి 29వ వచనం. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాన దేశములో పరదేశి ఉండి అక్కడ 2 కుమారులై ఉండి 40 ఏండ్లైన పిమ్మట. అంటే ప్రియులారా, ఇక్కడ గమనించండి. అంటే అక్కడ 40, ఇప్పుడు మాంగారు దగ్గరకు వచ్చి 40 సంవత్సరాలు ఉండి ఏం చేశాడు? మందలు వేపాడు. 40 సంవత్సరాలు ప్రియులారా, ఇశ్రాయేలీలు తన ప్రజలను నడిపించడానికి మందను నడిపించాడు. మేము ఈజిప్ట్లో ఐగుప్తు దేశంలో వెళ్ళినప్పుడు ఇక్కడికి వెళ్ళాం. ఆ బావుంది, ఇతరో ఇల్లు ఉంది. ఇతరో ఇల్లు అయిన తర్వాత మళ్ళీ దాని ఏంటంటే అగ్ని పొదమండిపోయింది కదా, దానికి కొంచెం దూరంలోనే ఇవన్నీ కూడా సీనాయి పర్వతములో ఒక 3-4 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ ప్రాంతం ఉంది. మేము ఇలా ప్రాంతాన్ని దర్శించాం. ఈయన మందలం వేపాడు. అక్కడ పెద్ద బావి ఉంది. ఆ బావిలో నీళ్లు తోడి ఆ గొర్రెలకు నీళ్లు పెట్టారు. ఏమండి, అవన్నీ ఇప్పటికీ కూడా ఉన్నాయి, చారిత్రాత్మకమైన ఆధారాలు. మోషే గారి జీవితంలో 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఫరో కుమారుడుగా సకల విద్యలు నేర్చుకుంటే ఇంకొక 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు? యిత్రో ఆ మామ దగ్గర ఉన్నాడు. ఇంకా 40 సంవత్సరాలు ఎవరితో ఉన్నాడు అంటే ఇశ్రాయేలీలను తన ప్రజలను నడిపించట్లో 3-4 ఏమైపోయింది? 3-4 20 సంవత్సరాలు మోషే జీవితం అయిపోయింది. ఆమేన్. ఇంకొక 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు తన ప్రజలను దేవుడు నడిపించాడు. అయితే ప్రియులారా, అలా నడిపించినటువంటి మోషే యొక్క జీవితాన్ని గనక మనం గమనిస్తే అతనిలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏమిటంటే, ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం దయచేసి 24 నుంచి 26 వచన భాగాన్ని చదువుదాం. మోషే పెద్దవాడైనప్పుడు ఎంచుకొని ఓకే ఏలయనగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఫరో కుమార్తె ఈ యొక్క కుమారుణ్ణి అనిపించుకొనుటకు ఇతను ఏం చేయలేదు? ఒప్పుకోలేదు. ప్రతిఫలముగా కలగబోయే బహుమానము మీదే మోషే గారు దృష్టి ఉంచారు. దేవుని బిడ్డలారా, ఇందాక మనం చదువుకున్నాం, మోషే గారు ఐగుప్తు దేశములో 40 సంవత్సరాలు అత్యున్నతమైన విద్యను అభ్యసించి ఏమండి అతడు మాటల యందు కార్యముల యందు ప్రవీణుడై ఉన్నాడు. అయితే ఒక రోజున అతని జీవితంలో కీలకమైన నిర్ణయాన్ని తీసుకోవలసి వచ్చింది. ఏంటి ఆ కీలకమైన నిర్ణయము? ఇశ్రాయేలీలను తన ప్రజలను దేవుడు రక్షించుకోవటానికే తన ప్రణాళిక, ఇశ్రాయేలీల ప్రజల రక్షణ కూర్చిన ప్రణాళిక ఎవరి మీద ఉందండి? మోషే మీద ఉందని ఎరిగిన వాడై, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అతను తీసుకున్న విషయాలు 4 నిర్ణయాలు. మొట్టమొదటి, దేవుడా లోకమా? అందరూ చెప్పండి, దేవుడా లోకమా? 2, ఐగుప్తి ధనమా లేకపోతే క్రీస్తు విషయమైన నింద? 3, అల్పకాల పాపభోగమా లేకపోతే దేవుని ప్రజలతో శ్రమ? 4, ఆ ఐగుప్తి ఫరో యొక్క
ఫరో యొక్క కుమార్తె అంటే కుమారుడుగా అనే వాద లేకపోతే అధికారమా, లేదా దేవుని చిత్తానుసారమైన జీవితమా? 4 చెప్పండి. దేవుడా, లోకమా? ఇప్పుడు ప్రియులారా గమనించండి. ఇప్పుడు ఇశ్రాయేలీల ప్రజలను రక్షించడానికి మోషే 4 నిర్ణయాలు. ఇది చాలా మీరు అమాయకంగా చూస్తున్నారు, కానీ ఇప్పుడు దేవుడు కావాలా, లోకం కావాలా అని అంటే మన వాళ్ళకి 2 కావాలి. దేన్ని వదలం? దేవుణ్ణి వదలం, లోకాన్ని వదలం కదా, అంతే కదండి. ఇప్పుడు ఈయన ముందు ఉన్న నిర్ణయం ఏంటంటే, ఎంపిక ఏంటంటే, ఇప్పుడు దేవుడు కావాలా, లోకం కావాలా? మన ఎంపిక ఏమిటి? మన నిర్ణయం ఏమిటి? మన తీర్మానం ఏమిటి? నేను అంటాను, గుళ్ళో ఉన్నంతసేపు అయ్యా అయ్యా, దేవా దేవా దేవా, నీవే నా ఆధారం, నీవే నా దిక్కు, నీవే నా మొక్కు, ఇంకా నీవు తప్ప ఎవరు లేరు నాయన, ఇంకా నిన్నే మేము నమ్ముకుంటాం తండ్రి అని దొంగ ఏడుపులు వేసేస్తాం. యేసు రక్తం వేసి హల్లెలూయ. దేవుడు కాస్త మేలులు చేస్తే, ఉపకారాలు చేస్తే, మళ్ళీ లోకంలో కలిసిపోయామనుకోండి, ఏమంటానంటే వీళ్ళు లోకాన్ని విడిచిపెట్టలేరు, దేవుని కూడా విడిచిపెట్టలేరు. అలా ఉండకూడదు. ఈయన పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ప్రియులారా, ఇప్పుడు ఇతనికి ఐగుప్తులో ఉన్న సకల విద్యల కంటే, దీనికంటే దేవుని ప్రజలను రక్షించటమే ఇతనికి ప్రామాణికం. ఆమేన్. ఇతని ప్రామాణికం ఏంటి? దేవుని ప్రజలను రక్షించాలి. దేవుని ప్రజల కొరకు ఇతను ఏమవ్వాలి? పాటుపడాలి. అతడు నేర్చుకున్నటువంటి నైపుణ్యతలు, సకల విద్యలు దేనికి ఉపయోగించాడు తెలుసా? దేవుని ప్రజలను ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి విడిపించడం కొరకై మోషే గారు ఉపయోగించాడు. ఈయన దేవుడు ఇంపార్టెంట్, దేవుడే ప్రామాణికం ఈయనకి. మరి నీకు నాకు మన జీవితాల్లో దేవుడు ప్రామాణికమా, లోకము ప్రామాణికమా? సార్, ఎంత మాత్రం దేవుణ్ణి నమ్ముకుంటే లోకాన్ని ఎలాగ సార్? దేవుడేమన్నా లోకమునకు వేరై, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై, లోకానికి నువ్వు వేరై, లోకానికి నేను వెలుగును కూడా, మీరును కూడా ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. నేనంటాను, నీ ముందు నిలిచిన ఎముకలలో దేవుడా, లోకం అంటే నేనంటాను నాకు దేవుడే కావాలి. ఇప్పుడు చూస్తే ఈ 4 విషయాలు ఆయన ముందున్నాయి. ఎవరు ముందు? మోషే గారు ముందు. మోషే గారు ముందే కాదండి, విశ్వాసమును గురించి ఈ రోజున మోషే గారి యొక్క విశ్వాసమును గురించి అతడు తీసుకున్న నిర్ణయం ఈరోజు మెసేజ్ యొక్క టాపిక్. మనం దేవుడు చూడాలి అనుకున్నప్పుడు లోకంలో దేనిని కూడా చూడకూడదు. మా పాస్టర్ గారు వివాహం విషయంలో అసలు వాళ్ళకి మేమేమి సరిపోం. వాళ్ళు మాలో ఏం చూశారంటే, లోకంలో ఇల్లు ఎలాగ ఉన్నాయంటే, ఇల్లు ఏమున్నా 2 తాటాకి పాకలేగా, పేడ తెచ్చి అలికేడి. మా అత్తగారు వచ్చి ఏడు చేసింది, నా కూతురు ఎప్పుడు పేడ ముట్టుకున్న రకం కాదు. అయ్యి బాబు ఇక్కడ చూస్తే 2 ఏడు చెప్పండి, పాకలే, పేడ తీసుకుని ఎక్కడ అలకాలా అని ఆవిడ ఏడు చేస్తుంది. దేశ రక్తం వేసి ఆవిడ ఏడుపు కారణం ఏంటని తర్వాత చెప్పింది ఆవిడ. అయిపో నా కూతురు ఎప్పుడు పుట్టి పెరిగిన తర్వాత అలకడం తెలీదు, ఇక్కడికి వస్తే 2 పాకలు ఏం చేయాలా? అలకాలా. వాళ్ళు చూసింది ఏంటి చెప్పనా? దేవునిని, దేవుని సేవను, దేవుని పరిచర్యను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఎసే చెప్తున్నాను వినండి. ఈరోజు ఇంత ఘనమైన సేవ పరిచర్య జరగడానికి ఎక్కువ 70 కాదు 80%. ఈరోజు లోకంలో థియేటర్స్ ఉందా, అయ్యుందా అయ్యేం చూడలా. కానీ ఒకళ్ళు వచ్చారు సంబంధం, 49 ముద్దల లేజర్ యాక్టివేట్. ఆ 49 ముద్దలకి నేను నచ్చలేదటండి. యేసు యాక్టివేట్. హల్లెలూయా. దేవుడు ఆ విధంగా తప్పించాడు. దేవుని స్తోత్రం. వాళ్ళిద్దరిని చూస్తే యేసు యాక్టివేట్, పగల సుత్తి రేత్రి కల్లోకి వస్తారు. యేసు యాక్టివేట్. నాకేమి తక్కువ అండి? హల్లెలూయా. ఏమీ లేకపోయినా చెప్పండి, ముఖంలో
ఏ పౌడర్ రాకపోయినా, నూనె రాయకపోయినా కలందా లేదా? మీ మొఖాలకి క్రీములు రాస్తే కానీ తెల్లగా ఉండరు. వేసి రక్తం వేసేయి. ఆ నల్లతో వద్దులకి నేను నచ్చలేదు. నేను అంటాను, లోకాన్ని చూచేవాడు లోకములో ఉన్న వాటిని ప్రేమించకూడదు. నువ్వు దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకున్నప్పుడు ఆత్మీయతను భౌగోళికమైన విషయాల మీద కాదు, దేవుని ప్రణాళిక ఏమై ఉన్నది, దేవుని చిత్తం ఏమై ఉన్నది, దేవుని చిత్తాన్ని గురించి, ప్రణాళికను గురించి మోషే గారు నిర్ణయం తీసుకున్నాడు. ఆమేన్. నాకు దేవుడే కావాలి కానీ ఐగుప్తు ఫరో కుమారుని నాకు అనిపించుకోను. నాకు ఐగుప్తి ధనము నాకు అవసరం లేదు. నాకెవరు కావాలి? దేవుడే కావాలి. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మోషే గారు తీసుకున్న నిర్ణయంలో నీకు దేవుడు కావాలా, లోకం కావాలా అనంటే, నాకు లోకం వద్దు, ఐగుప్తి అక్కర్లేదు. ఏమండి, ఫరో రాజు కుమారుని అనిపించుకో, నాకు అధికారం హోదా వద్దు, నాకొద్దు. నాకెవరు కావాలి? క్రీస్తే కావాలి. చప్పలు కొట్టండి గట్టిగా. నాకు దేవుడే కావాలి. మన దైనందిన జీవితంలో మనము తీసుకోవలసిన నిర్ణయాలలో మనకు ఉండవలసిన అత్యంత ప్రాముఖ్యమైన కీలకమైన విషయం ఏదనగా, నాకు దేవుడే కావాలి. ఆమేన్. నేను ఎందుకు చెప్తానంటే, ఇక్కడ ఐగుప్తి ధనము కంటే ఆయన ఏమి ఎంచుకున్నాడు? దేవుణ్ణి ఎంచుకున్నాడు కదా. చెప్పండి, ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమై. చదువు తల్లి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే, గట్టిగా చెప్పండి, క్రీస్తు విషయమైన నింద. అంటే ఇక్కడ ఎవరు కావాలి? నాకు ధనము కంటే ఎవరు కావాలి? దేవుడే కావాలి, క్రీస్తే కావాలి. ఇక్కడ ధనం వస్తే క్రీస్తుని మర్చిపోతారు. ధనం వచ్చే వరకు ఎవరు కావాలి? దేవుడు కావాలా? ఏమండి, వ్యాపారం లేనంతసేపు ప్రభువా నువ్వు వ్యాపారమే. పని లేనంతసేపు పని. ఉద్యోగం లేనంతసేపు ఉద్యోగమే. ఉద్యోగం ఇచ్చిన తర్వాత, పని ఇచ్చిన తర్వాత, వ్యాపారం ఇచ్చిన తర్వాత, దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ఇప్పుడు ప్రియులారా, ఇచ్చే వరకు, ధనం వచ్చే వరకు దేవుడు కావాలి. ధనం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరు కావాలి? అందుకే యేసుబాబు ఎక్కడ ఉన్నాడు? నీ ధనం ఎక్కడ ఉంటుందో మాట్లాడరెడ్డి, నీ హృదయం అక్కడే ఉంటుంది. ఈయన ఐగుప్తు యొక్క సంపదలు తాత్కాలికమని గ్రహించి, నా దేవుడే గొప్ప, ఐగుప్తి ధనము కంటే నాకు క్రీస్తే ప్రామాణికం. ఏంటి సార్, ధనం లేకపోతే ఎలా సార్? ఈ రోజున ధనంతోనే కూడా ప్రతిదీ కూడా, ధనంతో కూడా ఏముంది? ఇమిడి ఉంది. ధనం లేకపోతే వేస్ట్ సార్ అంటున్నాడు. మొన్న ఒకడంటాడు, ధనం ఉంటే కొండ మీద ఉన్న కోతిని తీసుకొస్తాడట. అప్పుడు నేను నన్ను అడిగాను, దేవునికి స్తోత్రం, ఒరే ధనంతో కొన్ని చేయలేనివి ఉన్నాయంటే, ఊరుకోడు సార్, ధనంతో చేయలేనిది ఏముంది అని అంటే, నేను అన్నాను, సరే ధనంతో 1,00,000 రూపాయలు ఇట్టి మంచం కొంటావు, ఎందుకు కొనవండి అన్నాడు. నేను అన్నాను, నిద్ర కొనగలవా అని అడిగాను. ఆడ అనుమానంలో పడ్డాడు. యేసు రక్తం వేచి, అదే కదా మరి, 1,00,000 రూపాయలు ఇట్టి మంచం కొనగలం కానీ నిద్ర కొనగలవా? ఎత్తలు చాలా చూస్తున్నావు ఏంటి? దేవునికి ఇస్తూ కొనగలవా? ఎంత ఖరీదైన మంచం మీద నిద్ర ఆడుతుందా? పడుకుందామంటే అప్పులోడే కనపడతాడుగా, కూతురు పెళ్ళే కనపడుతుందిగా, చదువే కనపడుతుందిగా, మనశ్శాంతిగా పడుకుంటాక నిద్ర వస్తుందా? నేనంటాను, మంచాన్ని కొనగలము కానీ నిద్రను కొనగలమా? పుస్తకాలు కొనగలం కానీ జ్ఞానాన్ని కొనగలమా? మందులు కొనగలం కానీ, చెప్పండి, ఆరోగ్యాన్ని కొనగలిగితే మందులు కొనగలం కానీ ఆరోగ్యాన్ని కొనగలం అంటే కొనలేము. ఇవన్నీ మనుషులు కొనగలం కానీ ప్రేమను కొనగలమా? కొనలేము.
ఇవన్నీ కనుక మనం ప్రాక్టికల్గా ఆలోచన చేస్తే, ధనం ఉంటే, చాలామందిలో ధనం ఉంటే ధనం ఉంటే మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది చెప్పండి? ప్రసంగి గ్రంథంలో అన్నాడు కదా, తన ధన సమృద్ధి చేత ఆడికి ఏం పట్టట్లేదంట, నిద్ర పట్టట్లేదంట. ఎందుకు? ఏ దొంగ వేస్తాడో, ఎవడో దూరతాడో, ఎవడ కన్నం వేస్తాడో, వీడికి ఎంచేపు మందికి అన్నాడు. ధనం యేసుబాబు తక్కువ మంచి మాట చెప్పాడు. ధనం ఎక్కడుండునో నీ హృదయం అక్కడే ఉండును. ఇక్కడ ఉన్నా కానీ నీ మనసు అంతా ఎక్కడ ఉంటుంది? ఇంటి మీదే ఉంటుందిగా. ఒక ఆవిడ డోక్రాలో నుండి వచ్చిందట, ₹1,00,000 డబ్బులు తెచ్చి ఇంట్లో పెట్టిందంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనసు అంతా దేని మీద ఉంటుంది? ఇంటి మీద, ఇంట్లో ఉన్న 1,00,000 మీద. మరి అవును, మరి అయ్యి బాబోయ్ ఏమైపోద్దో మనసు అంతేగాన్నాను. యేసు ప్రభు చెప్పాడు, ధనం ఎక్కడ ఉండదో. ఇప్పుడు ఈయన ఐగుప్తి ధనం కాదు నాకు కావాల్సింది, క్రీస్తే కావాలి. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. అంటే దేవుణ్ణి ఎంచుకున్నాడు సార్, ధనాన్ని ఎంచుకోలేదు. నాకు ఐగుప్తి ధనం కంటే ఎవరు కావాలన్నాడు? క్రీస్తే కావాలి, దేవుణ్ణే కావాలి. ఏది సార్? క్రీస్తు కొరకు మనం ఏం చేయగలుగుతాం? అందుకే పౌలు గారు కూడా చెప్పారు, నేను క్రీస్తును సంపాదించుకోవటం కోసం నాకు కలిగి ఉన్నది సమస్తమును కూడా నేను నష్టంగా నేనేం చేస్తున్నాను? ఎంచుకున్నానని చెప్పాడు కదా ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో. నాకున్నదంతా కూడా నేనేం చేస్తున్నాను? క్రీస్తు కొరకు నేను నష్టం చేసుకుంటున్నాను. నాకు ధనము ప్రాముఖ్యం కాదు. నేనేమంటానంటే, మనం ధనము చూస్తున్నాం కానీ దైవాన్ని, దేవుణ్ణి మనం చూడలేకపోతున్నాం. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క దైనందిన జీవితంలో తెలుసుకోవలసిన సత్యం ఏమిటంటే, మనకు దేవుడే కావాలి కానీ, నాకు మోషే గారి నిర్ణయం ఏంటంటే, నాకు క్రీస్తే కావాలి కానీ ఐగుప్తు ధనం నాకు వద్దు అన్నాడు. ఆమేన్. మీరు అడగవచ్చు, ఏంటి సార్ మెంటలుగానా మోషే గారికి? ధనాన్ని ఎవడు వదులుకుంటాడు సార్? భోగభాగ్యాలు ఎవడు వదులుకుంటారు సార్? ఈ పిచ్చిగాని పట్టిందా ఏంటి సార్? మనకు అలాగే అనిపిస్తుంది. కానీ ఆయన ఐగుప్తి ధనం కంటే నాకు క్రీస్తే కావాలి. ఆమేన్. మీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో క్రీస్తు కంటే ధనము మీదే ప్రాముఖ్యమా? ఈ రోజున మనిషికి నిద్రట్టపోవడానికి కారణం అదే, బీపీలు రావడానికి కారణం అదే, షుగర్లు రావడానికి కారణం అదే. ఏమునండి, ఈ మధ్యన చాలా బలహీనం అయిపోయిందండి. మరి బలహీనం అవ్వా? మరి డబ్బు గురించి తెగ ఆలోచించేస్తే ఏసు రక్తం వేచేయి. మరి బీపీలు పెరగవా? షుగర్లు రావా? అనారోగ్యం రాదా? నేనంటాను, అనవసరంగా మనం ఆలోచించేసి బీపీలు షుగర్లు తెచ్చుకోకూడదు. దేవునికి స్తోత్రం. ఇక దేవుని మీద ఆధారం అని దేవుని మీద వేసేస్తే ఈ ఓవర్ థింకింగ్ ఆలోచన కదా. సరే, నేను ఆ విషయానికి వెళ్ళట్లేదు కానీ, ఇతని నిర్ణయములో నాకు ధనము కంటే క్రీస్తే కావాలి. అందరూ చెప్పండి, ఐగుప్తి ధనము కంటే నాకేం కావాలన్నాడు? గట్టిగా మాట్లాడండి. ఐగుప్తి ధనము కంటే నాకు ఎవరు కావాలి? క్రీస్తే కావాలి. మరి నీ నిర్ణయం, నా నిర్ణయం ఏమిటి? పాయింట్ నెంబర్ 1. రెండవదిగా నా ప్రియులారా, క్రీస్తు కొరకైన నింద అయిన నాకు గొప్ప భాగ్యం అని అన్నాడు. రెండవది, అల్పకాల పాప భోగముల కంటే, అల్పకాల పాప భోగముల కంటే, అంటే అల్పకాల పాప భోగముల కంటే ఈయనకేం కావాలి? పరిశుద్ధత కావాలి. అల్పకాల పాప భోగములను అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటే మేలు. రెండవది, ఇతని నిర్ణయం ఏంటి? పాప భోగముల కంటే ఇతనికి ఏం కావాలి? పరిశుద్ధతే కావాలి. విన్నారా? పాపము కొంతకాలం మనిషికి ఏమిస్తుంది? ఆనందాన్ని ఇవ్వచ్చు. చివరికి దాని అంతం ఏంటి? నాశనమే కదా. పాపం వల్ల వచ్చి జీతం ఏంటి? మరణము కదా. నేను పెంతెకోస్తు పండుగలో మధ్యాహ్నం వాక్యం చెప్పాను. పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతూ చెప్పిన మొట్టమొదటి పాయింట్ ఏంటో చెప్పనా? పరిశుద్ధాత్ముడు ఈ లోకములోనికి వచ్చింది ఎందుకో తెలుసా? మనిషి యొక్క పాప మరణముల నుంచి పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? విడిపించాడు. చదవండి ఒకసారి
రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. కాబట్టి ఏ శిక్షా విధి లేదు, క్రీస్తు యేసు నందు ఏడు చెప్పండి, జీవమునిచ్చే ఆత్మ నియమము పాప మరణముల నుంచి మనిషిని ఏం చేసింది? గట్టిగా చెప్పండి అమ్మా. జీవమిచ్చు ఆత్మ అనగా పరిశుద్ధాత్మ. మనిషి పాప మరణముల నుంచి ప్రతి ఒక్కరిని విడిపించింది కదా. మోషే గారు పాప భోగములు కాదు, సుఖ సౌఖ్య భోగాలు కాదు నాకు కావలసింది. నిజమండి. ఒక ఆయన అన్నాడు, వయసులోనంట భోగమేనంట. మాట్లాడరు ఏంటి? వయసులో ఏంటంట? భోగమే. వయసు మళ్ళీ తర్వాత రోగం. చెప్పండి, వయసులో మనం అంటాం కదా, అయ్యి బాబు అదండి, ఇలా తిప్పుతారు కదా. వయసులోనండి చాలా భోగం ఎలా పోసిందండి. ఇప్పుడు దాని కాళ్ళు దాని కూడా రావట్లేదండి. వయసులో భోగం, వయసు మళ్ళితే రోగం. అంతే కదా మరి. ఏమ్మా, భోగం వెళ్ళబోతారు, అయిపోయింది దీని భోగం అంటాం కదా. మీ దగ్గర వింటూ ఉంటాం యేసు రక్త విజయం, బైబిల్లో పదాలు. ఏం భోగం వెళ్ళబోసేస్తుందో అది ఎంతకాలమో చూద్దాం. నువ్వు చూసేటప్పుడు దాన్ని కాలు అడిపోద్ది యేసు రక్త విజయం. అవును మరి. వయసులో భోగం, వయసు మళ్ళితే రోగం. ఈ గాలి బుడగ గురించి ఇవిడు కింద నుంచి పైదాకా తెగ సెలరేగిపోద్ది యేసు రక్త విజయం. ఏమీ లేదు. అంతే కదా మరి. ఈయనంటాడు అల్పకాల పాప భోగం. అల్పకాలం అంటే ఈ భోగాలు కొంచెం కాలం ఉంటాయి. హలో, అయ్యి నాకొద్దు. ఆమేన్. అల్పకాల పాప భోగములు వద్దు నాకు. అందుకే మోషే గారు ఈ భోగాలను, ఈ సుఖాలను ఏం చేశాడు? తిరస్కరించాడండి. శుభ్రంగా ఫరో రాజకుమారుడు అంటే ఎలా ఉంటారో చెప్పండి సార్. ఐగుప్తు దేశం వెళ్తే, న్యూజిలాండ్ వెళ్తే మీకు మెంటలెక్కిపోతే దేశ రక్తం విజయ్. ఇంకా బంగారం చూస్తే వదులు రారు మరి. అక్కడ కుర్చీ బంగారం, ఏమంటే మంచం మా బంగారం, మ్యూజియం లోపల అంతా బంగారమే. అక్కడ సెల్ ఫోన్ టీనెవరు వేసే రక్తం విజయ్. తీర్థవనం ఎవడ పట్టుకొచ్చిన మొత్తం వాళ్ళకి ఏం కనపడుతుందో వచ్చేస్తుంది మరి. అక్కడున్న బంగారం చూస్తే మీకు మర్చిపోద్ది ఆడోళ్ళకి. ఇంకా అక్కడి నుంచి కదిలి రారు మీరు. దేవునికి స్తోత్రం. మొత్తం అంతా బంగారమే. ముట్టుకొని ఎవరు సుమా? ముట్టుకొస్తే మన వాళ్ళు లేపేస్తారు. దేవునికి స్తోత్రం. దానికి గ్లాసులు వేసి బిగిందేదో సూతమే కానీ టచ్ చేస్తూ ఉండదు మరి. అలా రాయబడి ఉంటుంది. అంత బంగారమే. నేనంటాను, ఇవన్నీ ఎలా వదిలేశాడు సార్? ఇవన్నీ ఎలా వదిలేశాడు? ఈ సుఖ సౌఖ్యాలు ఏందని నేనేమంటాను, మోషే గారు తాత్కాలికంగా దీన్ని ఏం చేశారు? తిరస్కరించాడు. అవి నాకొద్దు. అల్పకాల పాప భోగములు అనుభవించడం కంటే నాకొద్దు. నాకేం కావాలి? నా దేవుని ప్రజలతో నేనేం అనుభవించాలి? శ్రమ అనుభవించుటయే నాకు కావాలి. ఆమేన్. నాకు పాప భోగము కంటే నాకు పరిశుద్ధత కావాలి. నా దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? నా ప్రజలను ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి వాడిని ఏం చేయాలి? రక్షించాలి. ఇంకొక మ్యాటర్ నాకు లేదు. దేవుని ప్రజలే ఈయనకి ప్రాముఖ్యం. నేనంటాను, ఇతని సౌఖ్యం కంటే, ఇతని సుఖం కంటే ఇశ్రాయేలీల ప్రజల యొక్క సౌఖ్యమే, సుఖమే ఈయనకి ముఖ్యం. కారణం ఏంటి? వాళ్ళు ఐగుప్తు దేశంలో ఏం అనుభవిస్తున్నారు? బానిసత్వాన్ని అనుభవిస్తున్నారు కదా. ఏమైనా అనిపించలేదా? వెట్టి చాకరీ చేయించారు కదా, ఎన్నో బాధలు పెట్టారు కదా. మనం ఈజిప్ట్ తీసుకెళ్తే కైరో, ఈజిప్ట్ ముఖ్య పట్టణం ఏంటి ఇప్పుడు? కైరో. ఆ ప్రాంతాలు దర్శించినప్పుడు అనిపిస్తుంది ఇశ్రాయేలీలు ఎంత కష్టపడ్డారో తెలిసింది. వాళ్ళ చేత ఎంత వెట్టి చాకరీ చేయించారో, వాళ్ళు ఎంత బాధను అనుభవించారో, ఎంత దారిద్రతను అనుభవించారో మనం చూస్తూ ఉన్నాం.
ఈయన సుఖం కంటే దేవుని ప్రజలే సుఖపడాలి అని. అంటే ఈయన పాప భోగముల కంటే పరిశుద్ధత కావాలి తన జీవితంలో. నీ నిర్ణయం ఏమిటి? మరణ నిర్ణయాలు ఏంటి? ఎంతసేపు మన గురించి మనమే, మన భోగాల గురించి, సౌఖ్యాల గురించి మనం ఆలోచించడమే కాదు, దేవుని కూడా ఇబ్బంది పెట్టేస్తున్నాం. ఇబ్బంది పెట్టట్లేదా? నిన్నే నమ్ముకున్నాం, నువ్వు తప్పు ఒకవాడు ఇలా ప్రయత్నం చేస్తుంది. నిన్నే నమ్ముకున్నాం ప్రభా, నువ్వు ఇవ్వకపోతే ఏంటి? అన్యజనుల్లో నీకు అవమానమా, నాకు అవమానమా? ఈవిడ మాట్లాడుతుందా ప్రయత్నం చేస్తుందా నాకు అర్థం కాలేదు. దేవుడు ఇవ్వకపోతేనంటే ఈవిడికి అవమానమా? హల్లెలూయా. అందుకాబట్టి నువ్వు పడకూడదు ప్రభా, నేను అవమానపడకూడదు కాబట్టి నువ్వు దానిని చేసేయాలి. ఆమేన్. దేవుడు అవమానపడకూడదంట, ఈవిడి అవమానపడకూడదంట. ఇది ప్రార్థన లేకపోతే దేవునితో వాదన. ఏదో పీటర్ గారు దేవుని దగ్గర వాదించినట్టు దేవుని దగ్గర ఇది వాదనలాగా ఉంది. అబ్బాయి, ఇది ప్రార్థనలో లేదు. యేసు రక్తమే జయం. హలో వినండి, ఈయన ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి. కానీ ఇతడు పాప భోగములు నాకొద్దు, సుఖ భోగాలు నాకొద్దు, నా ప్రజల యొక్క సుఖమే నాకు కావాలి. వాళ్ళ ఐగుప్తు నుంచి, బానిసత్వం నుంచి ఏం చేయాలా? విడుదల పొందాలి. అందుకోసమే ఆయన వచ్చింది లోకానికి. అతని మీద అంతికే కదా తన తల్లి కూడా జమ్మిపెట్టులో పెట్టి మరణము నుంచి చిన్న వయసులోనే కాపాడింది. ఎందుకోసం? ఉగ్గు పాలు పెంచదు. తన తల్లి మోషేకి ఏమి నేర్పిందో తెలుసా సార్? తన ప్రజలను రక్షించడం కోసం. అందుకే ఐగుప్తుడు కొట్టగానే 40 సంవత్సరాల తర్వాత వీడికి రక్తం మరిగిపోయి ఏం చేశాడు తెలుసా? ఆ ఉద్రేకంలో ఏం చేశాడు? కొట్టేసి ఏం చేశాడు? ఇసుకలో కప్పెట్టేసి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తట్టుకోలేకపోయాడు ఈయన. ప్రజల సౌఖ్యము కంటే నా ప్రజలతో ఆ శ్రమ పడడమే ఇతనే, పరిశుద్ధతే ఇతనికి ప్రాముఖ్యం. తర్వాత దైవ జనాంగమా, మూడవదిగా మనం చూసినప్పుడు ఇతడు ప్రజల కొరకు నింద అనుభవించుట గొప్ప భాగ్యం, శ్రమ అనుభవించుట మేలు అని యోచించాడు. మూడవదిగా నిందలు, శ్రమలు ఈయన ఏం చేశాడు? ఆనందంగా స్వీకరించాడు ఇతని నిర్ణయంలో. చూడండి, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అల్ప పాప భోగములు అనుభవించడం కంటే నా దేవుని ప్రజలతో ఏం అనుభవించాలి? శ్రమ అనుభవించుటే మేలని ఇతడు యోచించాడు. మూడవదిగా నిందలు, శ్రమలు ఆనందంగా స్వీకరించాడు. ఎవరు? మోషే గారు. ప్రజల కొరకైన నింద. ఏమండి, నిందలు వేస్తున్నారు. సేవకుడికి కూడా నిందలే, ఏమి చెప్పినా నిందలే. గత రాత్రి దైవజనుడు రమేష్ పరిచయ గారు మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు చెప్పాడు. ఆయన దైవజనుల నుంచి మాట్లాడినప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు నిందలు అనేది వస్తాయి. నిందేంటి? చెయ్యిందే చేశామని, అది నింద. అనందే అన్నాం అనేది నింద. వెళ్ళందే వెళ్ళామంటాం, అదేంటి చెప్పండి? నింద. ఇప్పుడు నింద వేయటం చాలా విజయటం. ఇప్పుడు నింద వేసినంత మాత్రం నీ ఒళ్ళు చిల్లాడిపోద్దా అంటావు నువ్వే. ఇప్పుడు మోషే గారు నిందలో నా క్రీస్తు కొరకైన నిందే నాకు, నా ప్రజల కొరకు నింద అనుభవించడమే నాకేంటి చెప్పండి? గొప్ప భాగ్యం అన్నాడు. అందుకే ఒక ఆయన రాశాడు, నిందలనే వందనాలుగా మార్చివేసే దేవుడివే. ఎవరో పాపం రొనాల్డ్ గారు రాశాడు, నిందలనే వందనాలుగా మార్చివేయు దేవుడవే, అంగలార్పునే నీవు నాట్యముగా మార్చితివి, సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉండినను ఉదయముని కలిగించే యేసయ్యా. హల్లెలూయా.
నిందలనే ఏడు చెప్పండి. ఆ నిందకే 100 వచ్చేస్తే దేవదాసయ్య గారు కూడా అన్నారంట, నిందకే 100 అన్నారంట. దేవునికి స్తోత్రం. అలా 100 వచ్చి ఎన్ని నిందలైనా భరించేస్తారు. మనం 100 అవుతుంది కదా. దేవునికి స్తోత్రం. ఎవడు వదులుకుంటాడంటే, ఎవడ సజ్జద్ గారు ఎవరు వదులుకుంటాడు? నిందకు 100 వస్తే ఆ ముందు 100 అంటారు. హల్లెలూయా. రాశాడు, నిజమే. భక్తుడు రాసిన మాట ఒట్నే కాదు. క్రీస్తు కొరకైన నింద అనుభవించడం ఎంత శ్రేష్టమైనదో చూడండి. ఈరోజు నా ప్రియమైన దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, మన దైనందిన జీవితాలలో ఇప్పుడు ఈ నింద కోసం రాజభవనాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యానికి వెళ్ళిపోయాడండి. యువరాజుగా రాజకుమారుడుగా ఉన్న తన స్థానాన్ని విడిచిపెట్టి తన మామ దగ్గర గొర్రెలు కాసుకుంటా వెళ్ళిపోలేదా? రాజభవనాన్ని విడిచిపెట్టి ఎవడన్నా అరణ్యానికి వెళ్తాడా? మిమ్మల్ని అడిగితే అంటే వీడికి పిచ్చా మెంట్లా అంటాం. దేవునికి స్తోత్రం. అవును, పిచ్చే. క్రీస్తు కొరకు పిచ్చి, క్రీస్తు ప్రజల కొరకు పిచ్చి. హల్లెలూయా. ఒకడు రాశాడు, నేను యేసయ్య పిచ్చోడినని. ఆమేన్ చెప్పండి. ఆమె చెప్పట్లేదండి. మన పిచ్చిలు ఏరేగా ఉండాలండి. ఎందుకు వస్తుంది ఆమె మీ నోట్లోని? దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. యేసు కొరకు ఏదైనా చేయాలన్నవాడిది పిచ్చేది. యేసు కొరకు ఏదైనా అయిపోవాలి. 7 సార్లు రాజభవనం విడిచిపెట్టి అరణ్యంలోకి వెళ్ళాడంటే యువరాజు వదిలేసి ఎక్కడ పోయాడు? గొర్రెలు కాసుకుంటా మాంగారు దగ్గరికి పోయాడు. దేవునికి స్తోత్రం. మాంగారు కూడా ఇన్ని ఊరుకో పెట్టలేదు, ఇన్ని ఊరుకోనివ్వలేదు. ఏయ్ అంటే అక్కడ ట్రైనింగ్ నేర్చాడు. ఎందుకు? ఆ గొర్రెల్ని ఎలా నడిపించాలో ఇశ్రాయేలీయుల ప్రజలను. మరి అది ట్రైనింగ్ కాకపోతే వీళ్ళ మావులలో వీళ్ళని 40 సంవత్సరాలు నడిపించాడండి. మహానుభావుడు కొందనాలు. దేవునికి స్తోత్రం. నేను 100 మంది నుండి 100 మందిని నడిపించడానికే నాకు టెంకలు ఎత్తేస్తున్నాను. వేసి రక్తం 2 లక్షల మందిని మోషే గారు ఎలా నడిపించారు. దేవునికి స్తోత్రం. ఏమనకపోయినా సరే, మంచి అన్నా సరే, ఏదో సామెత చెప్పినట్టు ఏదో అన్నా కూడా ఏదన్నా భూత అంట వేసి రక్తం వేసేయం. అర్థమైందా? ఆ మాట నా నోట రావట్లేదు. హల్లెలూయా. సార్ నేనేమి అనలేదు సార్, ఈ మాట అన్నాను సార్ అని అంటే ఆయన అంటాడు, అంటావు నువ్వు మరి తండ్రి స్థానంలో ఉన్నావు, నువ్వు గద్దిస్తావు, తిడతావు, అది తప్పే ఉంది. కాదు సార్, మీకైతే తప్పు లేదు కానీ సార్ ఆవిడకి మాత్రం తప్పుగా ఉంది సార్. నిందలంటే అదే. ఏనాడో జీవితంలో ఎన్నో ప్రాక్టికల్గా అయిపోయింది. మోషే గారికి దండం పెట్టి చెప్పాలి, 2 లక్షల మందిని మహానుభావుడు ఎలా నడిపించాడో మరి కదండి. అవునండి. ఇప్పుడు 3వదిగా ప్రజల గురించి నింద. ఏమండి? ప్రజల గురించి ఆ శ్రమలను ఆనందంగా అనుభవించడానికి ఏం చేశాడు? స్వీకరించాడు నిర్ణయం. మోషే గారు అంత గొప్ప నాయకుడు ఎందుకయ్యాడు? ప్రజల కొరకు ఆయన నింద. నాకు 2 మాటలు, ఒకటి శ్రమ, 2వది నింద. మొట్టమొదటిది నింద, 2వది శ్రమ. క్రీస్తు కొరకు నిందైన గొప్ప భాగ్యం. 2 దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటే మేలు. ఒకటి నింద, 2వది ఆనందంగా తన జీవితంలో ఏం చేశాడు తెలుసా? దాన్ని స్వీకరించగలిగాడు. దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, మోషే గారి యొక్క నిర్ణయం ఏమిటంటే ఇతని ముందు 2 సవాళ్ళు ఉన్నాయి. ఎన్నో నిందలు, ఎన్నో శ్రమలు వారి జీవితంలో వారికి ఉన్నాయి. వాటిని మనం ఛాలెంజింగ్గా తీసుకోవాలి. మోషే గారు ఏ విధంగా నిర్ణయాలు? నిజమే, దేవుని నమ్ముకుంటే నిన్ను నిందించేవారు లేదా? చెప్పండి. శ్రమలు అనుభవించట్లేదా? మనం దేవుణ్ణి నమ్ముకున్నందుకే నిందలో, దేవుణ్ణి నమ్ముకున్నందుకే ఈ శ్రమలో. ఎవరు నమ్ముకోకుండా ఉంటే ఏంటండి? ఏసరక్త వేజే ఏమీ లేదు. హల్లెలూయా. లోకంలో ఫుల్ ఎంజాయ్. కొన్నిట్లకి బంధకాలు లేవు. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. క్రీస్తులోనికి వచ్చాం కాబట్టి ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు కదా. నేను అంటాను, నీవు నిందలను అనుభవించినది నీకు గొప్ప భాగ్యం. ఆమెన్. శ్రమలు అనుభవించడేది చెప్పండి గొప్ప. మోషే చూడండి, యోబు గారు శ్రమలు అనుభవించాడు కాబట్టి 1కి 200 వచ్చింది కదా. మాట్లాడండి. శ్రమ అనుభవించకుండా 2 వస్తాయా? మనకి శ్రమ వద్దు కానీ 2 ఇచ్చే ప్రభు అంటాం మనం. మన దైనందిన జీవితంలో మనం చేయవలసిన
అత్యంత కీలకమైన ప్రాముఖ్యమైన విషయం ఏది అని అనగా, ప్రజల కొరకు అతడు నిందను శ్రమను అనుభవించడం కోసం. ఐగుప్తి ధనము కంటే క్రీస్తే కావాలి. అల్పకాల పాప భోగముల కంటే ఆ దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడమే ప్రాముఖ్యం. అత్యంత కీలకంగా దేవుడు మాట్లాడే మాట అదే కదా. ఈరోజు ప్రియ సంగమా దేవుని బిడ్డలారా, మోషే గారి జీవితంలో 1, ఐగుప్తి ధనము కంటే దేవుడే ప్రాముఖ్యం. 2, పాప భోగముల కంటే పరిశుద్ధతయే ప్రాముఖ్యం. 3, నిందలు శ్రమలను ఆనందంగా స్వీకరించాడు ఆయన. ఎందుకంటే అవే కావాలి. సార్ ఎవడైనా సరే ఏమన్నా వీడు బుర్ర ఉందా లేదా అనిపిస్తుంది మనకి కదా. మరి వీడు కావాలని నిందలు కోరుకుంటున్నాడు ఏడు సార్, కావాలని శ్రమలు కోరుకుంటున్నాడు ఏడు సార్. నేను అంటాను, ఆ శ్రమలలో ఉన్న ఆనందం లోకంలో ఉందంటే లేదండి. నిజం, వాస్తవం కూడా అదే. సేవా జీవితంలో సేవకులకే కాదు, విశ్వాసులమైన మనకే కూడా క్రీస్తును నమ్ముకున్నందుకే కదా నిందలండి. ఎన్ని మాటలు పడుతున్నాం మనం, పట్టలేదా? ఏంటి అమాయకంగా చదువుతున్నాడు. మనకు అనిపిస్తూ ఉండదు, దేవుడు నమ్ముకోకపోతే పేనమాయిగా ఉంటుంది. నమ్ముకున్నందుకు ఈ పాటలని ఒక ప్రశ్న వస్తుంది. మీ మొఖాలు చూస్తే నాకు అర్థమవుతుంది దేవునికి స్తోత్రం. అది వాస్తవే, హల్లెలూయా. కాదు, నేనేమంటా తెలుసా, అది నిందలు కాదు, గొప్ప భాగ్యం అది. ఆమేన్. అది గొప్ప భాగ్యం. అది దేవుని నమ్మిన మరి మనకు తెలుస్తుంది. ఆ భాగ్యం వాళ్ళకి తెలుస్తుందా? ధనవంతుడికి తెలిసిందా? లాజరు మాత్రం హాయిగా ఉన్నాడు అక్కడ, అబ్రాము రొమ్మున అనుకుని. పాపం అక్కడ నరకంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ అగ్ని ఆరదో, పురుగు చావదో, యాతన చూడగానే ఈయన ఆడికి అర్థమైపోయింది దేవునికి స్తోత్రం. ఎవడైనా బతుకున్న కాలంలో ట్రై చేయాలి, చచ్చిపోయిన తర్వాత నాడు ట్రై చేస్తే అప్పుడు ఆడు అడిగాడని, రే భూమి మీద ఉండగా నువ్వు సకల సౌఖ్యాలు భోగాలు అనుభవించావు, కానీ లాజరు గారు ఏమనిపించాడు? అన్ని నిందలు, అవమానాలు, శ్రమలు ఏం చేశాడు? ఆడు అక్కడ శ్రమలు అనుభవించాడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం పడుతున్నాడు? సుఖంగా ఉన్నాడు. నువ్వు అక్కడ ఏమేం చేసావు? నా ప్రాణమా తినుము తాగము సుఖం. రేయ్, నువ్వు ఎంజాయ్ చేసావు కాబట్టి నువ్వు ఇక్కడ ఏం పడాలి? లోకంలో సౌఖ్యాలు సుఖాలు కోరుకునేవాడు అంతే కదా. మరి ఈ ఉష్ణోగ్రతకే మనం ప్రియులారా తట్టుకోలేకపోతున్నాం అంటే ఏమంటే ఆ అగ్నిగుణం ఎలాగుంటుంది? ఇక్కడ కాబట్టి ఏడు వస్తుంది కాబట్టి ఏసీలు దూరేస్తున్నాం, ఏసీ రక్తం ఇచ్చేయం. ఏమంటే అక్కడ నరకంలో ఏసీలు ఉంటాయా? నీ బండి డీసీ అక్కడ ఏసీ రక్తం వేసే ఏసీలు ఉండవు అక్కడ. మనం మాట్లాడుకుంటూ ఇంత వేడిమికే మనం తట్టుకోలేకపోతున్నాం కదా. నరకంలో ఇంకెలాగుంటుంది? తట్టుకోగలమా? తట్టుకోలేంగా. సరే, 3 అయింది. 4వదిగా చివరగా తనకున్న హోదా ఏంటి? ఆ హోదా చూద్దాం. ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నట్టుగా ఆయన ఏమలేదు, ఒప్పుకోలేదు. అతడు వాదాన్ని ఒప్పుకోలేదు, అధికారాన్ని ఒప్పుకోలేదు. చూడండి, అతని యొక్క వినయాన్ని ఎంచుకున్నాడు. ఎవరికి? ఫరో కుమారుని అనిపించుకోవడానికి అతడు ఒప్పుకోలేదు. మనిషి తన ధ్యానాన్ని బట్టి కానీ, బలాన్ని బట్టి కానీ, ధనాన్ని బట్టి కానీ అతిశయించకూడదు కదా. దేవుణ్ణి తెలుసుకున్నట్టు ఎందే అతిశయించాలి. అంటే ఇతని అధికారాన్ని, ఇతని హోదాను ఏం చేయడు? విడిచిపెట్టేసుకున్నాడు. ఇప్పుడు ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడానికి ఇతను ఏం చేయలేదు? ఒప్పుకోలేదు సార్. ఫరో కుమారు అంటే యువరాజు, ఇతడు ప్రిన్సెస్. అనిపించుకోవడానికి ఇతడు ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు? అప్పటికే 40 సంవత్సరాలు అక్కడ ఉండి సకల విద్యలు నేర్చుకున్నాడు కదా. మనం ఇందాక చదువుకున్నాం. ఏమి నేర్చుకున్నాడు ఆయన? మాటల యందు, కార్యముల యందు ప్రవీణ్యుడై 40 సంవత్సరాలైనా. ఏమండి, ఈరోజు అతని అధికారాన్ని ఒప్పుకున్నాడంటే క్రీస్తు కొరకు విడిచిపెట్టేసుకున్నాడు సార్. చాలామంది ఈరోజు అధికారం కోసం ప్రోకులాడుతున్న రేసు రక్త విజయ్ విడిచిపెడతలేదు.
విడిచిపెట్టకపోతే ఏం చేస్తున్నాడు? అధికార దాహంతో ఏం చేస్తున్నాడు? ఏరో కుంపడేటేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. వేరే కుంపడే. కారణం ఏంటి? అప్పుడు వరకు ప్రెసిడెంట్ అనిపించుకున్న వీడికి ప్రెసిడెంట్ పోవటానికి వీడికి ఏదో కిరీటం పోయినట్టుగా క్రైస్తవయాల్లో పాస్టర్ యూనియన్లో ఇది జరుగుతున్నాయి. అవునండి, ఒక్కొక్క మండలంలో 3 వేసి ఏసు రక్తం వేసేయి. ఏం సార్ క్రైస్తవుల ఐక్యత ఎక్కడుంది? ఎవడు తగ్గట్లేదు. కలాలరా బాబు, యూనిట్ అవ్వాలి, ఐక్యత అవ్వాలి అంటే ఏంటి? అధికార దాహం, యుగోలు, ఒకడికొకడు తగ్గేదే లేదు. క్రీస్తేమో తగ్గమంటున్నాడు. వీళ్ళు దేని విషయంలో తగ్గరు. నాదంటే నాది, నీదంటే నీది. పరలోకంలో ఈ ఏం పనికిరావు. ఉంటాయా పరలోకంలో? అధికారాలు ఉంటాయా? వాదాలు ఉంటాయా? అక్కడ అందరూ సమానమే కదా, అందరూ ఈక్వాలిటీ. అక్కడ అందరం కలిసి దేవుని స్తుతించడమే. అక్కడ లింగ భేదాలు లేవు, స్త్రీ పురుషులని లేదు, అందరము దేవదూతలమే. స్వారూప్యాన్ని కలిగి దేవునిని ఆరాధించరు తప్ప అక్కడ అధికారం లేదు, మనకి వాదా లేదు. అదే అతనిది. అది సార్ నేనెందుకు సార్ కుమారుని అనిపించుకోవడం? అతడు బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? అనిపించుకొనుటకు అతడు ఏమవలేదంట, ఒప్పుకోలేదంట. మనమా ఒప్పింప చేయడానికి? ఇప్పుడు మన బిషప్ గారు అడప ప్రసాద్ గారు అని పిలాలి, మరి బెదరని పిలిచిన, ఏమని పిలిచినా మరి బాగోదు. ఎందుకంటే నా మీద ఎట్టుకున్నాను, మరి ఎవరి మీద ఎట్టుకున్నా మళ్ళీ నా పేనాన్ని పడి ఎడుతున్నారు అంటారు. యేసు రక్తం వేచి అది మరి అలా కనగానే బూరు పోయినట్టు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. మరి ఆయన మోషే గారు నేను ఫరో రాజు కుమార్ని అనిపించుకోవాలనుకున్నాడా? మరి మరి ఇవన్నీ ఏం చేయాలి? పొగడాలి. మరి దేవునికి స్తోత్రం. పొగిడితే ఏమవుతుంది? ఎక్కేస్తుంది యేసు రక్తం వేచి. నేను ఫరో కుమార్ని అనిపించుకోవాలని అనుకోవట్లేదు. అనిపించడుకో ఇతడు ఏం లేదన్నా అసలు ఒప్పుకోలే. ఆ మాట అంటానికి లేదు. యేసు రక్తం వేచి దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి కానీ, బలాన్ని బట్టి కానీ, ధనాన్ని బట్టి కానీ ఏది కూడా అతిశయించకూడదు. అతిశయించేవాడు ప్రభువుని బట్టి ఏం చేయాలి? అతిశయం ప్రభువుని బట్టి అతిశయించాలి. మోషే గారు అతిశయం ఏంటో చెప్పనా? దేవుడే ఇతనికి అతిశయం. దేవుడే ఇతనికి అతిశయం. కాబట్టి నా ప్రియమైన దైవ జనాంగం, మా దేవుని బిడ్డలారా, నా అతిశయం ఎవరంటే దేవుడే. దేవుడు తప్ప నాకు అతిశయించడానికి ఏం లేదు. అందుకే అతడు హోదాని, అధికారాన్ని, సమస్తాన్ని ఏం చేశాడు? వదులుకున్నాడు కదా. మనం దేవుని కొరకు దేనిని వదులుకున్నాం? పౌలు గారు కూడా అదే చెప్తాడు. నా దేవుని కోసం నేను నాకు ఏవేమి లాభకరంగా ఉన్నాయో అవన్నీ కొరకు, క్రీస్తు కొరకు నేనేం చేశాను చెప్పండి? వదిలేశాను అని పౌలు గారు చెప్పగలుగుతున్నారు, మోషే గారు చెప్పగలుగుతున్నారు. మనం చెప్పగలమా? చెప్పండి. నేను చెప్పగలను, క్రీస్తు కొరకు నాకున్న సమస్తాన్ని దేవుని కొరకు నేను పెట్టగలిగాను. ఇంకా పెట్టడానికే. చెప్పండి, మనం సవాలుగా మనం తీసుకోవాలి. మోషే గారు ఎందుకు ఇలా చేశాడయా? దేవుని బిడ్డలారా, మనం అనుకోవచ్చు అతడు ఇవన్నీ ఎందుకు చేశాడు? చూస్తే చూడండి, అక్కడే రాయబడి ఉంది. ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకుడు ఒప్పుకోలేదు, కానీ ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోయే బహుమానము యందు అతడు ఏముంచాడు? దృష్టి ఉంచాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రతిఫలముగా కలగబోయే బహుమానం ఈ మనిషికి ఈ లోకంలో రాదండి. ఎక్కడొస్తుంది? నువ్వు చేసిన దానికి పరలోకంలో, నేను చేసిన దానికి ఎక్కడున్నాయి? అక్కడున్నాయి. నాకు నచ్చిన మాట అది. ప్రతిఫలముగా కలగబోవు బహుమానం యందు అతడు ఏముంచాడు? అతడు ఇవన్నీ ఎందుకు చేశాడు సార్? ఐగుప్తి ధనం కంటే నాకు క్రీస్తే కావాలి, పాపభోగం కంటే నాకు పరిశుద్ధత కావాలి, నిందలు శ్రమలు అనుభవించడమే నాకు కావాలి, 4 వాద అధికారం కంటే నాకు వినయమే కావాలి, దేవునికి నేను లోబడడం కావాలి.
ఇతడు ఇవన్నీ ఎందుకు చేశాడు? ఇవన్నీ ఇతడు ఎందుకు చేశాడంటే ప్రతిఫలముగా కలగబోయే బహుమానం కొరకు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరలోకములో ప్రతిఫలంగా దేవుడిచ్చే బహుమానం సార్, దాని కొరకే ఇవన్నీ చేశాడు ఆయన. సార్ దేవుని నీకు బహుమానాలు ఉండవు ఈ లోకంలో, నిందలే, శ్రమలే. బహుమానాలను ఎక్కడెత్తాడో అక్కడెత్తాడు. దేవునికి స్తోత్రం. అవి చాలా ఉన్నతంగా ఉంటాయి. ఇక్కడ అన్ని డూప్లికేటే. మనోడు ఒక బహుమానం ఇచ్చాడు, గోల్డ్ అని మురిసిపోయానండి. తీరా కొంచెం కొంచెం రంగు మారుతూ వచ్చింది. అదేంటది? రోడ్డు గోల్డ్, ఏసు రక్తం వేచాయి. కానీ అక్కడ ఉన్నది ఏంటి? మేలిమి బంగారం. అది ఇక్కడ ఉన్నది మన మెల్లలోను మన చెవుల్లోనూ ఉంటుంది. అక్కడేదో మన కాళ్ళు కింద ఉంటుంది సార్. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏముంటుంది? ఆ మెల్లలోను చెవుల్లోను చేతుల్లోనూ ఉంటుంది. కానీ అక్కడ చేతుల్లోనూ మెల్లలోనూ ఏముండదు. మొత్తాన్ని దేవుడే కాలు కింద పెట్టాడు. అది హల్లెలూయా. గట్టిగా చెప్పండి. నేనేమంటాను అంటే, దైవజనంగా మా దేవుని బిడ్డలారా, మనము నేర్చుకునేది ఏంటంటే, ఒకటి, దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా మనము ప్రేమించకూడదు. దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించకూడదు. రెండవది, తాత్కాలిక సుఖభోగముల కంటే భోగాల కోసం నిత్య జీవాన్ని, పరలోకాన్ని మనం ఏం చేయకూడదు? కోల్పోకూడదు. 3, క్రీస్తు కొరకు నిందలు వచ్చినా శ్రమలు వచ్చినా మనం ఏం చేయకూడదు? వెనకడుగు వేయకూడదు. 4, హోదా అధికారం కోసం కాదు. చాలామంది హోదా కోసం, అధికారం కోసం నీతినే విడిచిపెడతారు. మనం వాటిని ఏది కూడా విడిచిపెట్టకూడదు. ఇవన్నీ దేనికోసం సార్ ఆయన 4 చేసిందంటే, ఒకటి ప్రతిఫలంగా కలగబోయే బహుమానం. అబ్రహాం కూడా పునాదులు గల ఆ పట్టణం కొరకు ఏం చేస్తున్నాడు? ఏమండి, ఈ లోక పట్టణం కాదు ఆయన, పరలోక పట్టణం. దాని గురించే అబ్రహాము సైతము కూడా ఎదురు చూస్తున్నాడు. మోషే అయిన వారు కూడా దానికోసమే ఎదురు చూస్తున్నారు. నేనంటాను, ధనమా దేవుడా, సుఖభోగాల పరిశుద్ధత, క్రీస్తు కొరకు నిందల శ్రమల లేదా ఏంటి? 3, 4, వాదాయ అధికారం. అంటే వాదా కోసం, అధికారం కోసం అతడు నీతిని విడవలేదు. నీతిని విడిచాడా? నీతిని విడవలేదు, వదలలేదు. కాబట్టి మనకు మోషే జీవితం మనకొక విశ్వాస పాఠాన్ని నేర్పిస్తుంది. అతడు తాత్కాలికమైన మహిమలు విడిచిపెట్టి నిత్యమైన బహుమానాన్ని ఎంచుకున్నాడు. మనం కూడా లోకములో సుఖముల కంటే దేవుని చిత్తాన్ని మనం ఎంచుకోవాలి. విశ్వాసములో నిలిచి నిత్య జీవాన్ని మనమందరము కూడా ఏం చేయాలా? సంపాదించుకోవాలి. కాబట్టి మనం ఆ విధంగా ఉందాము, ఆ విధంగా మనము చేద్దాము. అందరూ కూడా మోకరించి కళ్ళు మూసుకుందాం. అయ్యా, ఈరోజు మోషే యొక్క విశ్వాసంతో తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం, విశ్వాసముతో తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం. మెసేజ్ యొక్క అంశం ఏంటంటే, మోషే గారు విశ్వాసం ద్వారా తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం. నీ నిర్ణయం ఏమిటి? నీ నిర్ణయం ఏమిటి? దేవుడా, లోకమా? ఐగుప్తి ధనమా, క్రీస్తు కొరకు నింద? అల్పకాల పాప భోగమా, ప్రజలతో శ్రమ? లేకపోతే ఫరో కుమార్తె యొక్క కుమారుని నడిపించుకోవడమా, లేదా దేవుని చిత్తానుసారంగా జీవించడమా? దేవుడు నీ ముందు పెట్టి నీతో, నాతో, మనతో మాట్లాడగా అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. అయ్యా, ధనము కంటే నాకు క్రీస్తే కావాలి. పాప భోగముల కంటే నాకు పరిశుద్ధతే కావాలి. అయ్యా, నిందలు శ్రమలే నాకు ప్రాముఖ్యం. అయ్యా ఆనందంగా అతడు స్వీకరించాడు నాయన. 4వదిగా, హోదా కంటే, అధికారం కంటే వినయమే నాకు కావాలి అన్నాడు. ఇవన్నీ ఎందుకో తెలుసా? అతడు ఇవన్నీ ఎందుకు చేశాడో తెలుసా?
ప్రతిఫలముగా కలగబోయే బహుమానం మీద దృష్టి ఉంచాడు. నిజమే దేవుని బిడ్డలారా, ఈ లోకములో బహుమానాల కంటే పరలోకములో దేవుడు మనకివ్వబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నిశ్చయముగా ఈ రాత్రి నాయన మోషే గారి యొక్క విశ్వాసములతో తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం గురించి మాతో మాట్లాడి ఉన్నారు. అయ్యా, అతని జీవితం నాయన 120 సంవత్సరాలు 3 భాగాలుగా వివరించి ఈరోజు మాతో మాట్లాడారు. అతడు తీసుకున్నటువంటి 4 నిర్ణయాలు మా ముందు పెట్టి మాట్లాడారు. అయ్యా, నిజమే, ఐగుప్తి ధనము కంటే నాకు క్రీస్తే కావాలనుకున్నాడు. అల్పకాల పాప భోగముల కంటే పరిశుద్ధతయే నాకు కావాలనుకున్నాడు. అయ్యా, నిందలు శ్రమలు అనుభవించడియే నాకు గొప్ప భాగ్యమని ఆయన ఎంచుకున్నాడు. వాద అధికారము అవన్నీ కూడా నాయన విడిచిపెట్టి నీతే నాకు కావాలని కోరుకున్నాడు. నాయన, మోషే జీవితంలో నుంచి ఇంతవరకు నీ బిడ్డలతో సూటిగా స్పష్టంగా మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలు. ఇక్కడ కూడి ఉన్న ఈ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. టీవీ ముందు కూర్చుని వాక్యం విన్న వారిలో ఏదైనా సమస్యల చేత, బలహీనతల చేత, అనారోగ్యం చేత బాధపడుతున్న వారందరికీ యేసు నామములో విడుదలను అనుగ్రహించండి. యేసు నామములో విడుదలను అనుగ్రహించండి. అయ్యా, కోటి సమస్యలు బాధపడుతున్న వారికి విడుదలనివ్వండి ప్రభా. ఇదిగప్పుడు స్కూలు రీఓపెనింగ్ జరగబోతూ ఉంది. పిల్లల ఎడ్యుకేషన్ కొరకు నాయన తల్లిదండ్రులు ఆయన ప్రణాళికలు వేసుకుంటుండగా చాలినంత కృపని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయాలు కూడా సహాయం చేయండి. అయ్యా, ఎవరికే సమస్యలు ఉన్నారో, ఎవరికే అక్రతల్లో ఉన్నారో, ఎవరు ఏ ఇబ్బందులు ఉన్నారో వారందరికీ కూడా విడుదలను యేసు నామములో అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, నీకు వందనాలు. కనికరించి కృప చూపించి నడిపించమని మా నాథుడైన యేసు నామము పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభు బిడ్డలారా ఇక్కడ కూడిన ఎల్లరకును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్, 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 ఆమేన్.